యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ఎన్నికల ప్రచారం చేశారు. మూటకొండూరు మండలంలోని ఆర్యగూడెం, దిలావర్పూరు, మాటూరు, అమ్మనబోలు, తేర్యాల, చామాపూర్, చందేపల్లి, చాడ, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, నాంచారిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డులకు పోటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మీ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు, మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఈ గ్రామ అభివృద్ధి నిర్ణయం మీ చేతిలో ఉంది. మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు. ఏంది ఆయుధమో? ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చిండు. మీరు దేనికి లొంగకుండా మీ గ్రామంలో ఉండి మీకు సేవ చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడి ఈ గ్రామానికి ఇండ్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, పెన్షన్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, గ్రామ సమస్యల మీద పరిష్కరించి గ్రామానికి సేవ చేసేవాడు గ్రామ సర్పంచ్గా ఉండాలి. సర్పంచ్ అంటే డబ్బులుండి కార్ల మీద తిరిగేవాడు కాదు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో సమస్య మీద స్పందించి అందుబాటులో ఉండి ఏ విషయాన్నైనా గ్రామంలో ఉండి తీర్చేవాడు గ్రామ సర్పంచ్. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. ఏ బాధ్యత ఉన్నా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి సర్పంచే ఈడ ప్రథమ పౌరుడు. కాబట్టి అలాంటి పదవి మీ గ్రామాభివృద్ధి చేసే వ్యక్తికి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూస్తున్నారు, తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే కేసీఆర్ మాయ మాటలు చెప్పి నేను దళితులను ముఖ్యమంత్రి చేస్తా, నేను దళితులకు దద్దబంది ఇస్తా, నేను ఇల్లు కట్టిస్తా, నేను రేషన్ కార్డు ఇస్తా, నేను పెన్షన్లు ఇస్తా, నీళ్లు నిధులు నియామకాలు చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 2 సార్లు 10 సంవత్సరాలు తెలంగాణలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటిది 10 సంవత్సరాల్లో రాష్ట్ర సంపదలు లూటి చేసి మిగులు రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసి మరి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తే ఆ రోజు మీరందరూ మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ధనిక రాష్ట్రంలో కానీ పనులు ఈ 2 ఏళ్లలోనే ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ధనిక రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇదే మాటూరు గ్రామంలో ఎక్కడ వాడ దళిత వాడవైనా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కేసీఆర్ ఏమన్నాడు? ఇది ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇండ్లు, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఈడ మాటూరులో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండమ్మా? ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? కొత్త పెన్షన్లు ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? మా మహిళలకు, మా అక్క చెల్లెలకు వడ్డీల రుణాలు ఇచ్చిండా? మరి ఏమి ఇవ్వకపోయినాడు? ధనిక రాష్ట్రాన్ని ఎట్లా అప్రరాష్ట్రం చేసిండు? మన గ్రామానికి ఏం రాలే, రాష్ట్రం మాత్రం దివాలా తీసింది, అప్రపాలైంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడి మీ బిడ్డ పిల్లల ఎమ్మెల్యేగా అక్కడ మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం. మా మహిళా అక్క చెల్లెలకు వడ్డీలో రుణాలు ఇస్తున్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం. రైతన్నకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ధనిక రాష్ట్రంలో 1 లక్ష రూపాయలు కావాలంటే 4 ఏళ్ళు పావులా సగం వడ్డీకే పోయినాయి, సగం అసలుకి పోయినాయి. మీ బిడ్డగా రేవంత్ అన్న రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. 6,000 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన ముఖ్యమంత్రి పనితీరు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నా తన డబ్బులున్నాయి కదా, నేను మాటూరు ప్రజలను ఓటుకు పైసలు ఇచ్చి కొంటా అని మాట్లాడుతున్నాడు. ఓటుకు పైసలు ఇచ్చాడు, ఊరికి సేవ చేస్తాడా? మన పంచిన పైసలు ఎట్లా సంపాదించాలని చూస్తాడు. ఇక పెద్దలు చాలా విషయాలు చెప్పిరు, వాళ్ళ గురించి నేను మాట్లాడదు. ఆయన ఇంకా ఒక బకాసురుడు అలా మా ఉన్నాడు. కొలంప్యాకలు అడగండి వాళ్ళ భూముల సంగతి. నా దళిత భూములు కొలంప్యాకలో ఎట్లా కొల్లగొట్టిండు వాళ్ళ మామ, ఆలేరులో ఎట్లా కొల్లగొట్టిండు వాళ్ళ మామ. అక్కడ సంపాదించిన పైసలతోటి
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి ఈ గ్రామంలో పైసలు మంచి గెలిస్తే ప్రజాపాలన చేస్తాడా? మీకేమైనా సమస్య వస్తే చేస్తాడా? సర్పంచ్ అంటే భార్య భర్తలు పంచే పెట్టుకున్నా ఉండాలి, తల్లిని చదవకుండా ఉండాలి, కొడుకుని చదవకుండా ఉండాలి, ఇల్లు కావాలంటే ఉండాలి, మూరి కావాలంటే ఉండాలి, బల్బు వస్తుందా, నీళ్ళు వస్తున్నాయా, నల్లు వస్తుందా, ఏమైనా భార్య భర్తలు పంచాయతీ పెట్టుకురా, యాడికి పోతాం పంచాయతీ ఊలే సర్పంచ్ అంటే పోతాంగా పోదామా పోవా? మరి అట్లాంటి హైదరాబాద్ ఉండేటువంటి చేస్తే ఈ గ్రామంకి ఏమవుతుందమ్మా? ఏసీలు అనుకుందాం, గెలిచిండు అనుకుందాం, యాడిపోతాడు? ఆయన ప్రభుత్వం ఉందా, ఎమ్మెల్యే ఉందా, మంత్రి ఉందా, ముఖ్యమంత్రి ఉందా, వాళ్ళ ప్రభుత్వం ఉందా? అరే 10 ఏళ్ళు మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇలా మీ పార్టీ ఇసుక పోయింది, మీ పార్టీ 4 ముక్కలు అయింది, రాష్ట్రంలోనే నీ పార్టీకి దిక్కులేడు. మాటూరులో ఏముంది నీకు ఉందా? కేసీఆర్ ఏడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్న పైసలు పంపకాల్లో లొల్లులొచ్చి రోజు కొట్టుకుంటున్నారు. ఇక కవితక్క ఎమ్మెల్సీ బయటికి పోయి రోజు ఏడు దోషులే మన్నెత్తి వాళ్ళ హరీష్ రావు మీద, వాళ్ళ సంతోషరావు మీద, ఆరావు మీద, ఈ మీద పోస్తుంది. సొంత చెల్లె, సొంత మరదలే, సొంత పార్టీలను దుమ్మెత్తి పోసి మా నాయన సొత్తంతా గుంజుకున్నారు, మా నాయన అంతా అపాల్పాలు చేసిరు, మా నాయన ఏసీపీ పట్టించారు దొంగలు, వీళ్ళు రాష్ట్రాన్ని లూడి చేసిరు కాబట్టి నేను బయటికి వెళ్ళని చెప్పి సొంత పార్టీ చెల్లె బాబాని ఎట్లా తిడుతుంది మీరు చూడండి. 4 ముక్కలు అయినాక ఆ పార్టీ ఇచ్చకపోయినాక ఈ ఊళ్ళో గెలిచి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? మన ప్రభుత్వం ఉంది కదా, మీ బిడ్డగా బీర్లాయిలో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు కొండంత రేవంత్ అన్న ఉన్నాడు, నేను సిద్ధార్థకు అండ ఉంటా. మీరు రేపు పొద్దున 17 తారీఖున ముంగళం గుర్తు మీద భారీ మెజారిటీ గెలిపి ఈ రాష్ట్రంలో ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.